అయితే ఈ యొక్క ఉదయకాల వాగ్దానంలో మరి దేవుడు మనతో బయలుపరుస్తున్నటువంటి వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అయితే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో యోబు గురించినటువంటి వ్యక్తిత్వాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ కొన్ని మాటల్లో మరి దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, యోబు గారు నిజంగా ఆయన ఈ బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తుడు అని మనందరికీ తెలుసు. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క యోబు జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏమిటయ్యా అంటే, మొట్టమొదటి మాటగా ఈ యొక్క యోబు గ్రంథం అనేటువంటిది నిజంగా అది నీతిమంతులకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఆ శ్రమల నుండి మనం ఎలా జయించాలి అనేటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రియ దేవుని సంగమా, నిజంగా ఈ ఉదయకాలంలో ఈ యోబు జీవితంలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏమిటి అయ్యా అంటే, నిజంగా మొట్టమొదటి మాటగా యోబు జీవితంలో యథార్థత అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అయితే యోబు ప్రతి విషయమునందు ఆయన యథార్థముగా ప్రవర్తించేవాడు, యథార్థమైనటువంటి ఆ ప్రవర్తనను చూపించేవాడు. అయితే దేవుని ముందు కూడా నిజంగా ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినా కూడా యోబు గారు ఏం చేశారు అంటే యథార్థముగా దేవుని ముందు జీవించాడు. అయితే ఆయన న్యాయము కొరకు